ఇయాల రేపు ఎక్కువ ఇలువ దేనికంటే భూమికేనబ్బా. ఓ 4 ఎకరాలు ఉందంటే బిందాసు అల్కగా అప్పు పుడుతుంది, ఊర్లో పతారా ఉంటది. ఏ జిల్లాలో ఏ మూలకు పోయినా 30-40 లక్షలకు తక్కువ లేదు. మళ్ళా ఇక సిటీ శివార్లలో అయితే కోట్ల రూపాయలు. అంతలావు తిప్పలైతే ఓ అర్ధెకరం అమ్మేస్తే కథం బిందాస్గా బతకొచ్చు. బిడ్డ పెళ్లికి ఇంత తీసేస్తే అలకగా వెళ్ళిపోతుంది. మరి గసొంటి భూములు అగ్వల తీసుకొని చెయ్యాల్సిన సాయం గిన చేయకుంటే ఇక ఎట్లుంటదబ్బా? మా తిప్పల అసెంబ్లీలో మాట్లాడతావా లేకుంటే నీ ఫామ్ హౌస్ కాడికి వచ్చి వంట వార్పు చేయాలనా అని కేసీఆర్ సార్ కు ఉత్తరం రాసిర్రు మల్లన్న సాగర్ బాధితులు. హగోయ్యదనుంటే సీఎం గారికి చెప్పుకోవాలి గాని పాత సీఎం కి ఎప్పుడేంది అంటారా? అప్పుడు ప్రాజెక్ట్ కోసమని భూములు తీసుకున్నది, ఊళ్ళు ఖాళీ చేపించింది ఈసారే. మళ్ళీ ఇప్పుడు ఇలా ఎమ్మెల్యేగిన ఈసారే పంట భూములు ఇయ్యము, ఇండ్లు ఖాళీ చేయమని 2 ఏళ్లు కొట్లాన్యా జిద్దుతోటి పోలీసులను దింపి లాఠీ చార్జ్ చేసి డీసీఎం లో పెట్టి మందిని ఎక్కిస్తుంటే గొడగొడ ఏడ్చుకుంటా పోయిండ్రు. మల్లన్న సాగర్ 14 ఊళ్ళను ముంచి చెట్టుకోలను పుట్టకోలను చేసినట్టు అయ్యింది. పోనీ ఇంకో కాడికి గెదిమినందుకు చేయవలసిన సాయం చేసిరా అంటే అత్తరపుత్తర కొందరికి ఇళ్ళన్న కట్టించారు గాని కొందరికి అవిగిన రాలే. ఇల్లుకు ఇల్లు అన్నారు, భూమికి భూమి అన్నారు, పైసలు ఇస్తామన్నారు, జాబులు చూపిస్తామన్నారు. సగులని చెప్పి ఏది సక్క చేయకుంటే అరికోస పడుతున్నారు. ఆఖరికి బొందలగడ్డ కూడా లేకుంటే ఆర్డీఓ ఆఫీస్ కు డెడ్ బాడీలు తీసుకొచ్చి ధర్నా చేయబట్టిరే. గిన్ని కష్టాలు ఇళ్ళ వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి వచ్చి సర్కార్ కు చెప్పి న్యాయం చేయాలనేది మనోళ్ళ తనలాట. ఏడేం తీసుకున్నది ఎవరికేమి ఇచ్చేది ఉంది అంత కేసీఆర్ సార్కే ఎరక కదా. మళ్ళా అప్పుడు మీరు ఇయ్యకున్నా ఇప్పుడని ఇప్పిరని ఒక్క తీరు అడుగుతున్నారు. కానీ సారేమో అసెంబ్లీకే వస్తలేడా. ఇవాళ బడ్జెట్ పెడితే కూడా దుమ్మా కొట్టిండు. పోనీ ఇలేకల ముంగడికి వచ్చి మాట్లాడతాడా అంటే అసలు రాడు, నియోజకవర్గానికి ఎన్నడు పోడు. జర మీరన్నా పట్టించుకొని మల్లన్న సాగర్ బాధితుల బాధలు తీర్చుండ్రి సాలరు. ఇక ఎటు చూడండి రే, మా ఎమ్మెల్యే సార్ వస్తలేడని గజ్వెల్ల క్యాంప్ ఆఫీస్ కు తాళం పెట్టిరు బీజేపీ కార్యకర్తలు.